హాయ్ అండి, నేను మీ మంజుల. ఇదో చేపలండి, చూడండి కనిపిస్తున్నాయా? నీట్గా కడుపు పెట్టుకున్నాము. వచ్చాయండి సముద్రం చేపలు, ఇవి చెరువి కాదు. ఇదిగో ఉల్లిపాయ, ఒక్క టమోటా, 4 ఉల్లిపాయలు, ఉప్పు, కారం, 2 స్పూన్లు కారం, 1 కిలో చేపలండి. మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా ఊరు సైడ్ ఏమో ఇవి ఆయిల్, చూడండి ఎలా ఉంటుందో. పసుపు, చూడండి చూడండి ఎలా ఉందో కలరు. చింతపండు పులుసు అండి, కలిపి పెట్టుకున్నాము. గ్యాస్ ముట్టిద్దాము. మీరేం కూర చేస్తే కామెంట్ చేయండి. మాదైతే చేపల పులుసు అండి. లైట్గా వాటర్ అండి, కొంచెం సరిపోద్ది. మూత పెట్టేద్దాం. కూర మీద చూస్తూ ఉండండి ఎలా ఉడుకుతుందో. చూడండి ఎలా ఉడుకుతుందో చేపల కూర. చూడండి ఎంత నీట్గా ఉడికిందో కూర. బాగుందండి చూడటానికి. బార్మెత్తాళ్ళు అంటారండి వీటిని, చేపని. ఇద్దండి ముళ్ళుండవండి చేపకి. ఈ చేపకి బార్మెత్తాళ్ళకి ఒకటే ముళ్ళు. బాగుంటుంది చేప పులుసు, భలే టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇదండి కూర చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి కూర ఎలా ఉందో.
ఇదండి ఎంత నీట్గా వచ్చిందో. బారమెత్తళ్ళు అంటారండి మా సైడ్ ఇవి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఉడికిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. తినాలండి ఇప్పుడు. అన్నం వేడివేడిగా వండుకున్నాను, కూర వేడివేడిగా చేశాను. చేప చిదరదండి ఇది. ఏ చేపకు ఆ చేప ఉంటుంది, చిదరదు, మంచిగా ఉంటుంది. ఓకేనండి, ఇది చేసే విధానం, తయారు చేసే విధానం. ఓకేనండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మా సైడ్ అయితే అవి అంటారు చేపలు. చెప్పాను కదా మీకు, కామెంట్ బాక్స్లో చేయండి, తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.